అందరికీ నమస్కారం. గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మరియు స్థానికంగా ఉన్నటువంటి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దారితీస్తున్న క్రమం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు శాసనసభ్యులు వారితో పాటు ఇంకో ఇద్దరు కూర్చొని మాట్లాడిన విషయాలకు నేను స్పందించాల్సిన అవసరం లేదనుకున్నా. ఈ థర్డ్ క్లాస్ పంచాయతీ చాలా దిగజారి మాట్లాడడం నచ్చడం లేదు. కానీ ప్రజలకైతే జవాబుదారి వాస్తవాలైతే తెలియాలి కనుక దానికి సంబంధించి కొన్ని వివరాలు నేను ఉంచుతాను. భ్రమర అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందే ఇదే భాష వచ్చి నాకు చెప్తే తెలిసింది కంపెనీ అనేది ఏమవుతుందని. 13 లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడినా. భాషనే ఫోన్ నెంబర్ ఇచ్చాను. 13 లక్షలు కాదు 8 లక్షలు ఇవ్వాలన్నారు. ఆ 8 లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్న. దాన్ని 8 లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ 8 కోట్లుగా చిత్రీకరించి నా మీద ఎట్లా తీసుకొచ్చారో మీ అందరూ చూసారు. వాళ్ళు అంటారు ఇచ్చిన కంప్లైంట్లో 8 కోట్ల రూపాయలు ఉంది అంటారు. నాకు తెలిసి కృషాంక్ చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన వాళ్ళతో ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు, కేటీఆర్, కృషాంకు, ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా 8 కోట్లని లేదు, నా పేరు లేదు, నేను బెదిరించినట్లు లేదు, నాకు సంబంధమే లేదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్రషర్ డబ్బులు ఇచ్చేది మా జేసీబీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పని చేస్తున్నారు అన్నారట. వాళ్ళు గొడవ పడరట. దానికి నాకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ నేను అడిగినట్టు కానీ లేకపోతే 8 కోట్ల అన్న వాస్తవం ఏది లేదు. కానీ అభూత కల్పన చేసి ఇంకా పచ్చి అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం చెప్పింది, నా భార్య పేరునే అసైన్ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితము నాకు ఇచ్చినటువంటి అసైన్ కింద ఇచ్చినటువంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద ఇచ్చేటువంటి భూమిని ఇంకా నేను పట్టించుకోక లేటుగా చేసుకున్నాను. దాన్ని నా భార్య మీద తీసుకొస్తాను. నా కొడుకు చేసే కంపెనీ పెద్ద కంపెనీ, గవర్నమెంట్లో కూడా కొన్ని వర్కులు చేయాలి, ఇంజనీర్ రావాలంటే గవర్నమెంట్లో కూడా అవుట్సోర్సింగ్ వర్క్ ఏమి చేస్తుంటే నాకు తెలుసో లేదు. మీరు టీఆర్ఎస్ఎల్లో ఎక్కువ చేస్తున్నారు అంట. టీఆర్ఎస్ఎల్లో ఉన్నారు. టెండర్ వేస్తే అందరు డ్రా తీస్తే వచ్చిందంటే టీఆర్ఎస్ ఉన్నారు, పక్కన గద్వాల ఎమ్మెల్యే ఉంటుంది, మాది ఉంది, అందరూ ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా డ్యూ లేదు. వచ్చి అబద్ధాలు చెప్పి ఎన్నో నెలల నుంచి జీతం లేదని చెప్పి ఈ రకంగా పర్సనల్గా నా భార్య పేరు ఉన్నది, నా కొడుకు కంపెనీ నిజాయితీగా అఫీషియల్గా పద్ధతి ప్రకారము రూల్స్కు లోబడి వేసిన టెండర్లో వచ్చింది చేస్తే కూడా దాన్ని కూడా ఏదైనా ఉద్యోగాలు లాక్కున్నది. ఉద్యోగాలు లాక్కున్నది రాష్ట్రంలో ఉన్న యువకుల ఉసురు దాకింది మీ పార్టీకి, మీకు. అందుకే పోయి ఈ రకంగా అభూత కల్పన చేసి 13 లక్షల రూపాయలు ఏదో భాషనే చెప్పింది. అన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయి. కత్తులు కట్టాయితే మారణాయుధాలు అంటారు. ఎక్కడ మారణాయుధాలు, ఏమాయుధాలు, ఎందుకు చిన్న విషయాన్ని తీసుకొని ఇంత పెద్దగా ఇంకా మాట్లాడవద్దు. కానీ మీ స్థాయికి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. కానీ ఇంతటితో మీకు వివరణ ఇవ్వాలి కనుక, అంటే మీరు మాట్లాడడానికి వివరణ ఇవ్వాలి కనుక సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి కనుక ఇంతవరకు చెప్తా ఉన్నా. ఇక ఇసుక, మట్టి, ఇసుక లేదు, నా మట్టి లేదు. 6 నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి. ఇందిరమ్మ ఇళ్ళకి తప్ప ఎవరు ఉండకూడదని అధికారులు అడగండి. ఇక్కడ ఇసుక పోకుండా ఇందిరమ్మ ఇళ్ళకి మాత్రం కొడుతున్నాం. నేను చెప్పడం కాదు, అధికారులు తెలుసుకోవాలి. ఏమి తెలియకుండా వీళ్ళు మాట్లాడేదాని పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు. కానీ దీని వెనుక ఉన్నటువంటి క్యారెక్టర్ లేవు. దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏందనేది తప్పకుండా 2-3 రోజులంటే అన్ని విషయాలను బయట పెడతా. కాకపోతే ఈ పిల్లలు ఏదో మాట్లాడాక సమాధానం ఇచ్చి నిగ్గు తేల్చాలి నిజాలని చెప్పి మీ ముందుకు వస్తారన్న భాషని ఎక్కువ ఏమైంది. నమస్కారం. యాక్చువల్గా బ్రహ్మాంబ కంపెనీలో గత 4 నుంచి 5 నెలల మధ్యలో వర్క్ చేశాను. వాళ్ళ వర్క్ నాది వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆపి కూడా 13 లక్షలు నేను రెంటల్ పే చేశాను. టిప్పర్లకి, ఎక్స్పెక్టర్లకి అందరికీ.
దాన్ని వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి, అన్న నాకు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేసి చెప్తే ఏమన్నా ఇస్తారేమో చెప్పేసి నేను వచ్చి అన్నని అడిగాను. నేను నంబర్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేయించాను. వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. 8 లక్షలు అది ఏదో ఇవ్వండి అని చెప్పి అన్న చెప్పారు అంతే. దానికి వాళ్ళు 8 కోట్లు అవి ఇవి అని చెప్పారు. యాక్చువల్గా నాకు ఇవ్వాల్సిన డబ్బులు అది అన్న పైన నిందేస్తున్నారు. యాక్చువల్గా బిల్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా ఎక్కువ ఉంది. నేను ఓన్లీ నాకు ఆగిన డబ్బులు, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కమ్సే కమ్ మా అకౌంటెంట్ నేను 10 నుంచి 20 సార్లు వాళ్ళ ఆఫీస్ గేట్ ముందు కూర్చున్నాం. ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ నా మిషన్ పెట్టుకొని, నా టిప్పర్స్ పెట్టుకొని వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి నా ముందు పని చేపిస్తే మా ఆపరేటర్ వెళ్ళి నువ్వు మిషన్ ఆపు, మాకు పేమెంట్స్ రావాలని చెప్తే దాన్ని తోసుట్లాడలోనే కత్తి తీసుకొట్టిరు, అది కొట్టిరు అని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. ఓన్లీ జరిగిన వాస్తవాలు ఇవి. నాకు దయచేసి నా పేమెంట్ నాకు ఎంత రావాలో అంత ఇప్పేవాళ్ళని చెప్పేసి అన్నని నేను కోరుతున్నాను.